పోలీస్ డ్యూటీ మాట దేవుడెరుగు. లంచాల సంగతి పక్కన పెడితే వివాదాలతో ఎంత ఫేమ్ అయ్యాడో రాసలీలతో అంతకన్నా ఎక్కువ బ్యానర్ ఐటమ్ గా మారిపోయాడు. అసాంఘిక కార్యకలాపాల్ని ఉక్కుపాదం మోపి తొక్కేయాల్సిన అతను డర్టీ పిక్చర్ల బాగోతంతో డిపార్ట్మెంట్ కి కళంకంగా మారాడు. ఇంతకీ ఎవరా కాకి? అతని బాధితుల్లో ఎంతమంది మహిళలున్నారు? 2 రూమ్లు ఉంటాయి, ఆయన రూమ్లోనే జరిగింది. ఇంకా చెప్పకూడని పరిస్థితి అన్నమాట. నన్ను చాలా చిత్రాలు చేశాడు. నా సేఫ్టీ నేను చూసుకున్నాను బయటకు రావడానికి. చున్నీ కప్పుకుని బయటకు వచ్చేసాను సార్. నీ అంత చూడకపోతే చూస్తుండు. ఈమె చెప్పేది ఎవరి గురించో కాదు, ఖద్దర్లో మెరిసిపోతున్న ఇదిగో ఇతని గురించే. అలాగని ఇతను పొలిటికల్ లీడర్ కాదు. గతంలో పల్నాడు జిల్లా వినుకొండ సిఐగా పనిచేసిన చిన్న మల్లయ్య ఇంట్లోకి చొరబడి చంపుతానని బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది ఈమె అలా ఫిర్యాదు చేయగానే ఫామ్ హౌస్ అడ్డాగా చిన్న మల్లయ్య ఓ మహిళతో ఉన్న వీడియో బయటకొచ్చింది. పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన బాధిత మహిళ కుటుంబం బతుకు తెరువు కోసం కొద్ది రోజుల క్రితం బ్రహ్మణపల్లికి షిఫ్ట్ అయింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో చిన్న మల్లయ్య తనపై లైంగిక దాడికి దిగాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే కేసు నమోదు చేస్తున్న పోలీసులు వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి బాధితురాలి స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు. ఇబ్బంది పెట్టేశారు బాగా. చిన్న మల్లయ్య బలవంతంగా రేప్ చేయడం జరిగింది. నా ఇష్టపూర్వకంగా లేకుండా న్యాయం జరగాలి. చిన్న మల్లయ్యకు చాలా మంది మహిళలతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించింది బాధితురాలు. ఓసారి మహిళతో ఉన్న వీడియో తీసినందుకు తన చేయి కోసాడని ఆవేదన వ్యక్తం చేసింది. అలాంటి వాడికి శిక్ష పడేదాకా పోరాటం చేస్తానని శపథం చేసింది. వేరే వాళ్ళని చేస్తున్నారని చెప్పేసి మనం చేస్తుంది నేనైతే అనుకోలేదు. ఆడొక మూర్ఖుడు. రాధిక అని తెలంగాణ వినుకొండలో ఇక్కడ అనురాధ అని ఒక ఆమె ఆయనకి పడుకుని ఉంటే కాళ్ళ దగ్గర నొక్కుతున్నారు. ఒక వీడియో తీశానండి. నా తప్పు చెప్తున్నాను నిజంగానే. వాళ్ళు అట్లా చేస్తున్నప్పుడు ఒక వీడియో తీశాను. అది తీశానని నా చేయి కట్ చేశారు ఇంతవరకు. అప్పుడే కేసు పెట్టాల్సింది. కానీ మా వారిని పిలిపించి చూడమని ఆపండి, అది ఏం కాదులే, నన్ను కేసు పెట్టుకున్నాయి. ఇప్పుడు కూడా అదే అన్నాడు. నువ్వేం చేసుకున్నా ఏం కాదనే చెప్పారు. వాళ్ళకి అట్లా జరిగితే ఊరుకుంటారా? నాకు న్యాయం జరిగేదాకా నేను పోరాడుతూనే ఉంటాను. 2024లో కారంపొడి సీఐగా పనిచేస్తున్న సమయంలో లోకల్ టీడీపీ నేత రాముపై చిన్న మల్లయ్య దురుసుగా ప్రవర్తించాడు. అతనిపై తుపాకీ ఎక్కుపెట్టి బెదిరించాడు అన్న ఆరోపణలు అప్పట్లో దుమారం రేపాయి. గన్ వివాదంతో అప్పటిదాకా సిఐడిలో ఉన్న చిన్న మల్లయ్యను విఆర్ కు పంపించారు. అప్పుడు ఎలా ఊగిపోతూ వార్నింగ్లు ఇస్తున్నాడో చూడండి. అరే చూసుకుందామంటే డైరెక్ట్ ఏం భయపడేది లేదు, ఎక్కడైనా తెలుసుకుందాం, రెడీ. నేను డైరెక్ట్గానే సీఎం గారిని కలుస్తాను, సీఎం గారితోనే మాట్లాడతా. నువ్వు చూద్దాం, ఏందో భయపడేవాడు ఎవడు లేడో తెలుసుకుందాం. మీడియాకి వస్తా, నేను నీ కథ ఏందో నా కథ ఏందో కూడా తెలుసుకుందాం. నువ్వు నా కాలు కొడతావో, నేను నీ కాలు కొడతానో, నువ్వు నన్ను లేపేస్తావో చేద్దాం, అది కూడా చూద్దాం. నీకే దమ్ముగా, మాకుంది దమ్ము. నీకు ఒక్కడికి అనుకోకు. నీ కుల బలం ఉందని, గవర్నమెంట్ ఉందని అంటే ఆ గవర్నమెంట్కి నేనే చెప్పుకుంటా, సమాధానం చెప్తా ఏందన్నది. మనం తెలుసుకుందాం, ఏం పర్వాలేదు. పొలిటికల్గానే వస్తాను, నేను కూడా పొలిటికల్గా ఎమ్మెల్యే గారి దగ్గర కలుస్తాను, మినిస్టర్ గారిని కలుస్తాను, సీఎం గారిని కలుస్తాను. ఇవన్నీ కూడా సీఎం గారికి పెడతాను. నేను రిపోర్ట్ కేసు కూడా పెడతాను నీ మీద. తర్వాత చూద్దాం. అయినా మీడియా ముందు నేనే మాట్లాడతా. నీకు కత్తిచ్చి అవన్నీ నువ్వు ఒక రౌడీ షీటర్ వేయండి, పోలీసు మీద తిరగబడితే యాక్షన్ తీసుకోలేదో మా డిపార్ట్మెంట్ కూడా ఏం చెప్తుందో చూద్దాం. టీడీపీ నేతనే ఈ స్థాయిలో బెదిరిస్తున్నాడంటే ఇలాంటి బాధితుల సంగతి ఏంటన్నది వేరేగా చెప్పక్కర్లేదు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన వ్యక్తి ఒంటిపై ఖాకీ డ్రెస్ ఉందనే అహంకారంతో విర్రవిగిపోయాడంటోంది బాధితురాలు. ఇతనిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందనే డిమాండ్ చేస్తుంది. ఫిర్యాదు విషయం తెలియగానే పట్టా లేకుండా పోయాడు చిన్న మల్లయ్య. ఇప్పుడు అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.